తిరుమల శ్రీవారి దర్శనాలకు తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫారసు లేఖలకు ఏపీ సీఎం చంద్రబాబు ఆమోదం తెలపడం పట్ల తెలంగాణ ప్రజా ప్రతినిధులతో పాటు తెలంగాణ ప్రజలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి తెలిపారు. తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫారసు లేఖల విషయాన్ని నేను ప్రస్తావించినప్పుడు మా సీఎం రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి చంద్రబాబు నాయుడుకు ఉత్తరం రాశారు. ఏపీ ముఖ్యమంత్రి కూడా వేగంగా స్పందించి పాలక మండలి ఏర్పడిన వెంటనే నిర్ణయం తీసుకున్నారు. 2021లో వైసీపీ ప్రభుత్వం కరోనా పేరుతో తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫారసు లేఖలను రద్దు చేయడం, అప్పట్లో ఈ విషయంపై అధికారంలో ఉన్న టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు గాని ముఖ్యమంత్రి గాని నోరు మెదపలేదు. గతంలో ఈ విషయం ద్వారా రాజకీయ లబ్ధి పొందడానికి కొంతమంది ప్రయత్నించారు. కానీ ప్రస్తుత ఉమ్మడి రాష్ట్రాల ముఖ్యమంత్రులు పరస్పర సహకారంతో ముందుకు పోవడం ఆనందకరమని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ప్రతినిధులకు స్వేచ్ఛ ఉందని, మా సీఎంతో నేను ఫోన్లో నేరుగా మాట్లాడతానని, గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పరిస్థితి ఇలా లేదని, ఇప్పుడు ఎందుకు హడావిడి చేస్తున్నారో అందరికీ తెలుసునని తెలిపారు. ఇప్పుడు కూడా మాకు టూ డేస్ ఇచ్చింది కాబట్టి మాకు చాలా మంది భక్తులు తెలంగాణ నుంచి దాదాపు యావరేజ్గా చూస్తే 18,000 మంది రోజుకి దర్శనం చేసుకుంటారు తెలంగాణ నుండి వచ్చి. ఎక్కువ ఆదాయం కూడా తెలంగాణ నుంచి భక్తులు ఇక్కడ ఉండి వేస్తారు. కాబట్టి ఫ్యూచర్లో మీకు అనుకూలంగా ఉన్నప్పుడు మాకు అందరికీ మొత్తం 5 డేస్ కానీ 4 డేస్ ఎట్లయితే మీరు ఆంధ్ర ఎమ్మెల్యేలకు ఇస్తున్నారు, మాకు అందరికీ కూడా అది అట్లనే లెటర్స్ యాక్సెప్ట్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. మరొకసారికి మీకు ధన్యవాదాలు చెప్తున్నాను. గత ప్రభుత్వం ఉన్నప్పుడు టీఆర్ఎస్ వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు ఇద్దరు మేరా దోస్త్ అన్నట్టు ఉండేది. అయితే కోవిడ్ తర్వాత ఆ లెటర్లు ఆమోదం మా తెలిపినప్పుడు, మా లెటర్స్ యాక్సెప్ట్ చేయనప్పుడు కేసీఆర్ కానీ వాళ్ళ మంత్రివర్యులు కానీ ఇక్కడికి వస్తే రాజభోగాలు జరిగేది. కేసీఆర్ తిరుపతికి వస్తే రోజా బిర్యానీ పెట్టేది. కానీ మా ఎమ్మెల్యేల లెటర్ యాక్సెప్ట్ చేయడం అప్పుడు మాత్రం అడగలేదు. మళ్ళీ ఇద్దరు ఇన్ఫ్రా కంపెనీస్ కానీ లేకుంటే ఏ వ్యాపారాలు ఉన్నా కానీ కలిసి చేసుకునేది. వాళ్ళు ఆంధ్ర వాళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు వస్తే తెలంగాణలో చేసుకునేది, కానీ లెటర్ యాక్సెప్ట్ చేయకపోయేది. అయితే ఎలక్షన్స్ అప్పుడు కావాలని నాగార్జున సాగర్ డ్యామ్ కాడ కొట్లాటలు పెట్టి మళ్ళీ పబ్లిక్కి మేము ఆందోళనతో కొట్లాడుతున్నామో మాకు ఓట్లు కావాలని రాజకీయాలు చేశారు. కానీ ఎప్పుడు మాత్రము మా తెలంగాణ ప్రజల కోసం మాత్రం కోవిడ్ తర్వాత ఏనాడు కూడా కేసీఆర్ గారు లెటర్ అడగలేదు. కానీ ఈరోజు మా సీఎం రేవంత్ రెడ్డి గారు లెటర్ పంపించి లెటర్ రాసి మా కోసం అడిగినందుకు, మా తెలంగాణ ప్రజలకు అడిగినందుకు మా రేవంత్ రెడ్డి గారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాం. అదేవిధంగా టీటీడీ బోర్డు చైర్మన్ బిఆర్ నాయుడు గారికి కూడా, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి కూడా మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. మళ్ళొకసారి ఆలోచించి ఫ్యూచర్లో మీకు వీలైతే కంటిన్యూస్గా 5 డేస్కి బ్రేక్ దర్శనం సిఫారసు లెటర్ కూడా మా యాక్సెప్ట్ చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ధన్యవాదాలు.